నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో సంపద సృష్టి ద్వారానే సంక్షేమం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని, ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కార్యక్రమమని సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను 17వసారి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రాన్ని 2047 నాటికి $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. అలాగే జనాభాను నియంత్రించడం కాకుండా దేశానికి సంపదగా మార్చేలా పాపులేషన్ మేనేజ్మెంట్ లో భాగంగా 3-4 సంతానానికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సరికొత్త అడుగులు వేస్తోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆదర్శంగా నిలుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ఆయన శనివారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు ఎలక్ట్రికల్ సైకిల్ పై వెళ్లి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పిలుపునకు అనుగుణంగా జిల్లాలో పర్యావరణ హిత జీవన శైలిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక మండలానికి థర్డ్ ప్రైజ్ వచ్చింది. బాగా చేశారు మండలం అంతా కలిసి. దీనికి సుధాకర్ రావు అనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వెంకటేశ్వర్లు మండల పరిషత్ ఆఫీసరు ఇద్దరు కలిపి 3వ ప్రైజ్ తెప్పించి 1,50,00,000 రూపాయలు డబ్బులు కూడా సంపాదించగలిగారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరు, నేను ఎప్పుడూ సంక్రాంతికి వెళ్తా ఉంటాం. మా ఊర్లో చూస్తే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు కింద కందులవారిపల్లి పంచాయతీ ఫస్ట్ ప్రైజు ₹1 కోటి వచ్చింది. సుశీలాదేవి, అదే మరి భానుతేజ్ జిల్లా పంచాయతీ ఆఫీసరు, ఇంకో పక్కన స్థానికంగా పంచాయతీ ఆఫీసర్ ఇద్దరికి వచ్చింది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే PKN SSB కింద ఒక జిల్లా, చిత్తూరు జిల్లాకి మొత్తం యూనిట్ అంతా బాగా పనిచేసిందని ₹1 కోటి వచ్చింది. అంటే రవికుమార్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ZPP, ఇంకో పక్క సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళకు కూడా ₹1 కోటి వచ్చింది. ఫైనల్ గా మీరు చూస్తే ఈరోజు కాణిపాకం ఒక టెంపుల్ టౌన్ ని ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ అవార్డు వచ్చింది, 2వ అవార్డు వచ్చింది, 75 లక్షలు. సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ప్రమీల పంచాయతీ ఆఫీసర్. మొట్టమొదటిసారిగా నాకు, ఎందుకంటే నేను చేసిన పనికి కొంత ఫలితం వచ్చింది, దానికి నేను ఆనందపడుతున్నా. ఈసారి పంచాయతీరాజులో మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ఈ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మా కాంతిలాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో 8 అవార్డ్స్ వచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం నిలిచాం. దీనికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మీరు అభినందించాలి. ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో పొదుపును ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వాడుకుంటూ ఖర్చులను నియంత్రించాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక యువత ఎంతో ప్రతిభతో రూపొందించిన చిట్టి పాందర్ విద్యుత్ సైకిళ్లను ఆయన అభినందించారు. తాను ఇప్పటికే 2 ఈ సైకిళ్లను కొనుగోలు చేశారని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ సైకిల్ పై ఏకతాటిగా 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కలెక్టర్ వెల్లడించారు. కన్జంప్షన్ తగ్గించాలంటే మనము ఎలక్ట్రానిక్ అలాగే ప్రకృతిక రహితమైన ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయో ఇది మనం అడాప్ట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా జనరల్గా సిటీలో తిరగాలంటే బైక్, కార్లు వాడుతుంటాము. కానీ ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్స్ అలాగే ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చున్నాయి.
దీన్ని అమలు చేయడానికి మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీలో భాగంగా లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రయల్ చేసాము. చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ లోకల్ ఇన్నోవేటర్స్గా ఉన్నారు వాళ్ళందరూ చాలామంది. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అందుబాటులో ఉంటున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, సొంత వెహికల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కుంటే పర్యావరణ పరంగా బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇంకా మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో ప్రతి శుక్రవారము ఆఫీసర్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్లో రావాలని కోరుతున్నాను. నేనైతే ఇప్పుడే ట్రయల్ చేసాము. మొన్న కూడా ఎలక్ట్రానిక్ కార్లో కూడా ట్రయల్ చేసాము. అన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఎక్కడ ఆ ఇబ్బంది కూడా లేదు. ప్లస్ కాస్ట్ పరంగా కూడా బాగా ఉన్నాయి. అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రాసి పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ సైకిల్ అయితే ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి వితిన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ని తిరగడానికి ట్రై చేస్తాం. దీని ద్వారా ఒక మిగతా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్, అలాగే చిన్న చిన్న పనికి వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా మీరు బైక్ లేదా వేరే ఎలక్ట్రానిక్ డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు ఆదా అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. మన పిల్లలు ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇది ఇన్నోవేట్ చేశారు. ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ కానీ లేదా మన దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ మీరు సంప్రదించండి. ఆ స్టార్టప్తో టైఅప్ చేస్తాము. సో వాళ్ళు కూడా ప్రమోట్ చేసి దళితుల ఆత్మ గౌరవ గుండె చప్పుడు పేరుతో ఈ నెల 17వ తేదీ సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డప్పు కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. డప్పు వాయిద్యానికి జీవితాలను అంకితం చేసిన కళాకారుల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందని, వారి బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయ వ్యవస్థలో ప్రతి ఉత్సవంలో డప్పు కళాకారుల కీలక పాత్ర పోషిస్తారని, వారికి ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ఆదివారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. వేలాది మంది డప్పు కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ కళా ప్రదర్శన చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటికి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళకి వాళ్ళ తోలు నుంచి సింథటిక్ వచ్చారు. అంటే వాళ్ళకి ఉండే వాయిద్యం ఏదైతే ఉందో అది కొంత మారేది, రూపు మారినా కూడా శబ్దం మారలేదు. ఈ శబ్దం మారినా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు. వాళ్ళ బ్రతుకుల్లో కొంత వెలుగులు ఇవ్వాలని, వారికి సంబంధించి సంక్షేమం కోసం ఆలోచన చేయాలని చెప్పి, వాటికి సంబంధించిన వ్యవస్థలు ఈ యొక్క సమాజం గుర్తించాలని చెప్పి ఒక అతి పెద్ద డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శన విజయవాడలో నిర్వహించుకుంటాం. రేపు సాయంకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉందో అతిపెద్ద విగ్రహం, అలాగే అంబేద్కర్ గారి సంగ్రహాలయం, ఆయన జీవిత విశేషాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రాకారం. చాలా మంది వైసీపీ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సుమారు 470 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క జీవన సరళి ఈ సమాజం నేర్చుకోవాలి. కేవలం ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు చేసి ఆ సందర్భంలో అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం కాదు. నిత్యం అంబేద్కర్ ఏవైతే అంశాల పైన మాట్లాడాడో, ఏ అంశాల కోసం అయితే ఆలోచన చేశాడో, ఏ సమాజాన్ని నిర్మాణం చేయాలని ప్రయత్నం చేశాడో, రాజ్యాంగంలో ఏ హక్కులు సాధించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో, వాటన్నిటిని కూడా నిక్షిప్తం చేస్తూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, నేను ఈరోజు ప్రధానమంత్రి అయ్యానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పుట్టకపోతే నేను ఈ స్థానానికి. 2 ప్రసిద్ధ శక్తిపీఠాల ఆధ్యాత్మిక బంధానికి వేదికైంది నెల్లూరు నగరం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరపున నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి అమ్మవారికి శనివారం పట్టు వస్త్రాలను అత్యంత వైభవంగా సమర్పించారు. దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ అర్చక బృందం ఈ పట్టు వస్త్రాలను ఆలయ అధికారులకు అందజేశారు. నెల్లూరులో భక్తి భావం వెల్లివిరిసింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ సంప్రదాయాల ప్రకారం
నెల్లూరులోని శ్రీ కామాక్షి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, ప్రసాదాలను విజయవాడ దుర్గగుడి ప్రతినిధులు శనివారం సమర్పించారు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులతో పాటు ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస్ శాస్త్రి, ఇతర అర్చక బృందం ఈ పవిత్ర కార్యక్రమాన్ని విచ్చేశారు. వరల్డ్ కల్చర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషనర్, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మొహమ్మద్ కిఫాయత్, తెలంగాణ రాష్ట్ర డీజీపీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలను డీజీపీ డాక్టర్ కిఫాయత్ కు వివరించారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ తీసుకుంటున్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ కిఫాయత్ డీజీపీకి పూలగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గాయని ఎస్పీ శైలజకు ఆశా భోంస్లే ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయని ఎస్పీ శైలజ భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఆనంద భైరవి సంస్థ 14వ వార్షికోత్సవంలో ఆమెకు ప్రతిష్టాత్మక ఆశా భోంస్లే ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన శైలజ ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందుకోవడానికి తనకు తగినంత ప్రతిభ ఉందో లేదో తెలియదని, కానీ పెద్దల దీవెనలే ఇవాళ తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని అన్నారు. సంగీతాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరూ సంగీత సరస్వతి పుత్రుడేనని పేర్కొన్నారు. ఎంతో కష్టంతో కూడుకున్న ఈ వేడుకను అంతర్జాతీయ గాయని శారద ఎంతో పట్టుదలతో విజయవంతం చేశారని ప్రశంసించారు. శుక్రవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ సాంస్కృతిక సాంఘిక సంస్థ ఆనంద భైరవి 14వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడిది సుబ్బయ్య ట్రస్ట్ వ్యవస్థాపకులు మేడిది వెంకటేశ్వరరావుకు ఆనంద భైరవి నిత్య సేవా నిరతి పురస్కార ప్రదానం జరిగింది. ఈ వేడుకలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయని ఎస్పీ శైలజకు ఆశా భోస్లే ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఎందుకంటే బయట వాళ్ళకి మీకు తెలిసి ఉండొచ్చు, ఆశా భోంస్లే గారి అవార్డు శైలజ గారికి ఇస్తున్నారు, యాక్ట్ అని మీరు అనుకోవచ్చు. బట్ నా లోపల నాకు తెలుసు నేను ఎంత యాక్టో దానికి, నాకు అంత ఏమంటారో నాకు మాటల్లో రావట్లేదు, అంత టాలెంట్ ఉందా, ఆ పురస్కారం తీసుకోవడానికి అర్హత ఉందా అని కూడా నాకు తెలియదు. కారణం ఒకటే, అదే చెప్తున్నాను. కారణం ఏంటంటే నా గురువులు, నా తల్లిదండ్రులు, మా అన్నయ్య గారు, వీళ్ళందరి ఆశీర్వచనం నా మీద చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. అందుకే ఇవాళ ఇక్కడ చాలాసార్లు నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే నేను మామూలు సింగర్ని, నాకెందుకు ఇంత ఇది, బట్ వాళ్ళ ఆశీర్వచనం ఉన్నప్పటికీ, ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వచనం, ఒక దారి చూపించి ఈ దారిలో ఇలా వెళ్ళాలి అని నడక నేర్పించిన అన్నయ్య గారు, వీళ్ళందరూ ఉండబట్టి నేను కొద్దో గొప్ప మీ ముందు నిలబడి మాట్లాడడం, పాడడం జరుగుతుంది. ఇంత పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇవాళ ఈ వేదిక మా శైలజమ్మ గారికి ఇవ్వడం నిజంగా చాలా గర్వంగా, చాలా ఆనందంగా మేమందరం ఫీల్ అవుతున్నాం. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దలందరూ, అలాగే ముందుగా చక్రపాణి గారి గురించి చెప్పాను. నేను కార్యక్రమం చేస్తున్నాం అనగానే నేనున్నానమ్మా మీకోసం అన్నారు. సో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ నేనున్నాను. మా చంద్రశేఖర్ గారు ఎంత కోఆపరేటివ్గా మాట్లాడారంటే, మీరు చేయండమ్మా, మీకు ఎందుకు, మేము ఉంటాం వెనకాల. సరస్వతీదేవి లాంటి ఆవిడికి మీరు సన్మానం చేస్తున్నారు, అలాగే నేను సరస్వతికి సంబంధించిన వీణని కూడా గిఫ్ట్ ఇస్తాను ఆవిడకని నాకు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేడిది వెంకటేశ్వరరావు గారు నిత్య సేవా నిరతి అండి, నిజంగా కూడా ఎప్పుడు సేవలోనే ఉంటారు. ఇందాక మనం మాటల్లోనే తెలిసింది, మాట్లాడే కంటే చేతలు ఎక్కువ ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ బంటి గారు అసలు అటు డాక్టర్గా జనరల్ ఫిజిషియన్ ఆయన అటువైపు సేవల్ని అందించడానికి ఒక్క ఆదివారం అయితే మాత్రమే కార్యక్రమాలకు వస్తారండి. ఎంత డెడికేషన్ అన్నమాట ఆయన డాక్టర్ వృత్తిలో. సో కానీ ఈరోజు శుక్రవారం పెడుతున్నాను అంటే శైలజమ్మ కోసం ఆయన కార్యక్రమాల్ని వాయిదా వేసుకుని పేషెంట్స్కి వేరే డాక్టర్లు అప్పచెప్పి ఆయన రావటం జరిగింది.
సో ఆయన గాయకుడే కాదు, ఎంతో అద్భుతమైన మ్యూజిక్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి విజయవాడ కంట్రోల్ రూమ్ సెంటర్ వద్ద రంగా విగ్రహ ఏర్పాటుకు, అలాగే ఆ జంక్షన్ కు వంగవీటి మోహన్ రంగ సర్కిల్ గా నామకరణం చేయడానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీసుకున్న ప్రత్యేక చొరవతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వివిధ కుల మతాలకు అతీతంగా రాధారంగ మిత్ర మండలి ప్రతినిధులు, అభిమానులు ఎమ్మెల్యే బోండా ఉమాను కలిసి ఘనంగా సత్కరించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనహృదయ నేత వంగవీటి మోహన్ రంగ పేరును విజయవాడ నడిబొడ్డున శాశ్వతంగా నిలిపేందుకు అడుగులు పడ్డాయి. విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఉదయం జయ రంగా జయ జయ రంగా నినాదాలతో మారుమ్రోగింది. కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద వంగవీటి రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ సర్కిల్ కు రంగా పేరు పెట్టేందుకు నిర్విరామంగా కృషి చేసిన ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావును రాధారంగ మిత్ర మండలి నేతలు, అభిమానులు మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కంట్రోల్ రూమ్ దగ్గర ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వినూత్నమైన రీతిలో మా మిత్ర మండలి వంగవీటి మోహన్ రంగ, వంగవీటి రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. దాన్ని ఎన్నో అడ్డంకులు పెట్టారు, కానీ ఇవాళ దాన్ని సాధించాం. దాన్ని అక్కడ పెద్ద ఎత్తున ఒక సత్యాగ్రహంలో ఏ పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని ఆయన నిరాహార దీక్ష కూర్చుని ఆ నిరాహార దీక్షలోనే అసువులు బాసాడో అదేవిధంగా ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేది మా మిత్ర మండలి, అలాగే రాధారంగ మిత్ర మండలి వారి యొక్క ఆలోచనని వినూత్నమైన రీతిలో రాధారంగ మిత్ర మండలి, అలాగే మా మిత్ర ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహాన్ని అక్కడ త్వరలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అంతేకాకుండా ఆ జంక్షన్కి మాజీ శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గానికి, నగరానికి, రాష్ట్రానికి, జిల్లాకి ఎన్నో సేవలు అందించినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద వంగవీటి మోహన్ రంగ జంక్షన్ అని కంట్రోల్ రూమ్ జంక్షన్ పేరు మార్చి ఆయన పేరు మీద భవిష్యత్ తరాలకి చిరస్థాయిగా తెలిసే విధంగా ఆయన పేరు మీద జంక్షన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఏది ఏమైనా రంగా గారు చనిపోయి 35 సంవత్సరాలు దాటినా ఆయన అభిమానులు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మనిషి ఆయన రంగా గారు. ఆయన చరిత్రని ఎవరూ మరవలేరు. ఆయన చరిత్ర చిరస్మరణీయంగా ఉంటుంది. ఆన్లైన్ లో మందుల విక్రయాలను నిరసిస్తూ అఖిల భారత మెడికల్ అసోసియేషన్ చేపట్టిన బంద్ కు ఎన్టీఆర్ జిల్లా వైకప్ప వాణిజ్య విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తనపుద్ది చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. మందుల దుకాణదారుల సమస్యల పరిష్కారం కోసం తాము కూడా ఈ బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటామని స్పష్టం చేశారు. గుణదరలోని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు తనపుద్ది చంద్రశేఖర్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షుడు అంబటి రాధాకృష్ణ యాదవ్, వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ కర్రీ శివగౌరి, జిల్లా సెక్రటరీ పోనిగెట్టి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయించడం వల్ల వర్తకులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుందన్నారు. ముఖ్యంగా గడువు ముగిసే దశలో ఉన్న మందులను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారని దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మిత్రులకి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆన్లైన్లో మందులు అమ్ముతున్నారు. వాటి గురించి మెడికల్ షాపులు అందరూ వర్తకులందరూ బంద్ చేస్తున్నారు. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిని. మా పార్టీ పిలుపు మేరకు మా అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారి పిలుపు మేరకు మేము ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ముఖ్యంగా ఆన్లైన్లో మందులు అమ్ముతున్నారు. ఆ మందుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. వర్తకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతున్నారు. దానివల్ల షార్ట్ ఎక్స్పైరీలు ఎన్ని వస్తున్నాయని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు బంద్ పిలుపునిచ్చారు. వాళ్ళ పిలుపు మేరకు మేము కూడా మా వాణిజ్య విభాగం తరఫున మా జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారి పిలుపు మేరకు మేము కూడా ఈ బంద్కి మేము కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. ఈ వర్తకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మెడికల్ షాపులో వీళ్ళంతా
వాళ్ళకి మేము ఎప్పుడు పూర్తిగా మా సహాయ సహకారాలు సపోర్ట్ ఉంటుంది. వాళ్ళతో పాటు మేము కూడా బంద్లో పాల్గొంటాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీఎన్ మాధవ్ సూచనల మేరకు కులమతాలకు అతీతంగా దళిత వర్గాలందరికీ చేరేలా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని అంబేద్కర్ స్టాట్యూ వద్ద పైలాన్ ఆవిష్కరించి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా పరిపాలన సాగిస్తుందన్నారు. ఇదే క్రమంలో సామాజిక సమస్యలపై స్పందిస్తూ డప్పు కొట్టే వృత్తిపై ఆధారపడిన నిరుపేదలకు 60 ఏళ్ల వరకు వేచి చూడకుండా 40 ఏళ్ల నుంచే పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సూచనల మేరకు దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని చెప్పేసి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దళిత వర్గాలకు చేరే విధంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అంత్యోదయ ఏదైతే చిట్ట చివరి వ్యక్తికి యొక్క దేశంలో ప్రతిఫలాలు అందాలి అని చెప్పేసి యొక్క ఆలోచనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరిపాలన కొనసాగుతుందో ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మాధవ్ గారు, మంత్రివర్గంలో ఉన్నటువంటి సత్యకుమార్ గారు మొత్తం కూడా అనేక రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ అయ్యేటటువంటి తరుణంలో అంబేద్కర్ యొక్క ఆశయాలను కూడా తీసుకెళ్లే దిశగా ఈరోజు కాలంలో 2014 తర్వాత ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక మంది చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అనేక చరిత్రకారుల యొక్క చరిత్ర దేశ ప్రజలు తెలియాలని, అదే సందర్భంలోని మన దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర కూడా భావి తరాలకు తెలియాలి. వారు కొందరి వారు కాదు అందరివాడు, ఈ దేశ ప్రజల యొక్క గుండె చెప్పడని తెలియాలని వారు పుట్టిన ప్రదేశం కావచ్చు, నడియాడిన ప్రదేశం కావచ్చు, చదువుకున్న ప్రాంతం కావచ్చు, చనిపోయిన ప్రాంతం కావచ్చు, బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన ప్రాంతాన్ని పంచతీర్థపోరితోని అభివృద్ధి చేయడం, అంబేద్కర్ గారిని గౌరవం పెంచే విధంగా భారతీయ జనతా పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు అందరిలో కూడా వారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా అనేక కార్యక్రమాలు దేశంలో రూపొందించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పంతల్ సురేష్ గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ లో నీటి భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏటా 15 నుంచి 20 లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని ప్రభుత్వం స్పందించి చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా నీటిని చెరువులకు మళ్లించాలని కోరారు. ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందంటే, మనకి ఈ రోజున మరి మీ అందరికి ఎంతమంది తెలుసో తెలీదు కానీ ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేసేటప్పుడు అక్కడ సాగర నిర్మాణం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మన జనాభా 3 కోట్ల మంది. ఆ రోజున 1946లో నేను చెప్తున్న సంఘటన, ఈ రోజున 12 కోట్ల మంది జనాభా అయ్యాం మనం. ఎంతమంది అయ్యా? 12 కోట్ల జనాభా అయ్యాం. దానికి తోడు ఈ రోజున తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఈ రోజున అమరావతి రాజధానిగా ఏర్పాటు జరిగింది. ఒక రాజధాని వచ్చిందంటే అక్కడ పరిశ్రమలు వస్తాయి,
హోటల్స్ వస్తాయి, ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యేలకు ఇళ్ల నిర్మాణం కావాలి, ఎంపీలు వస్తారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. మరి వీటన్నిటికీ కావాలంటే 3 కోట్ల 4 కోట్ల మంది జనాభా కేవలం విజయవాడ గుంటూరు పరిధిలోనే ఉన్నాం మనం. మరి ఆ నీరు మరి ఈ రోజున మన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.